మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగబెంచుకొని మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు. అయినా ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి. అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. వాళ్ళనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్లు పడ్డాయి. అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల, చాలా కన్స్ట్రక్షన్ లో లోపం వల్ల, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి, అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది. కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరూ నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా మళ్ళా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి ఈ బీఆర్ఎస్ గజ దొంగలు మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణతో బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకి సభ్యులం అందరం కూడా ఇవాళ చెలో చూస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు ప్రాజెక్ట్, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినాము, మేం పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసామనే మాట చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం గమనిస్తున్నాము. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని
నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,42,000 ఎకరాలకి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంటే షాద్నగర్ లో 79,990 నియోజకవర్గంలో 1,12,000 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 67,000, మక్తల్ నియోజకవర్గంలో 63,000 చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్షపూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు. మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి